కేవలము మధ్యన రేపెల్లుండి మాత్రమే ప్రచారం ఉంది. 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రచారం పూర్తవుతుంది. 11వ తారీఖు నాడు మనం వేస్తున్నటువంటి ఓటు చాలా విలువైనటువంటి ఓటు, చాలా అమూల్యమైనటువంటి ఓటు. ఎందుకంటే ఆలేరు మున్సిపాలిటీలో ఈ ప్రజల సమస్యలపై ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందుల్ని చర్చించడం కోసము ఈ వార్డు నుండి మనం కౌన్సిలర్ ని గెలిపించి పురపాలక సంఘానికి పంపాలి. అలాంటప్పుడు ఏ అభ్యర్థి అయితే ఆ పురపాలక సంఘంలో ఆ మున్సిపాలిటీలో సమర్థవంతంగా మాట్లాడగలుగుతారో వారిని మాత్రమే ఎంపిక చేసి పంపాల్సిన అవసరం ఉంది. మీ ముందు చాలా మంది అభ్యర్థులు ఉన్నారు, అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అనేక ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. సిపిఎం పార్టీ అభ్యర్థి మరిగాడి భాగ్యలక్ష్మి గారు మీ అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే నేను నిన్న కూడా ఇంటింటికి తిరిగాను. ఇక్కడ ప్రతి ఇంటితో చాలా ఆప్యాయంగా పలకరిస్తా ఉన్నారు. వారి యొక్క ఆదరణ చూస్తా ఉంటే ఈ 4వ వార్డులో సిపిఎం పార్టీ అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి గారి యొక్క విజయం ఖాయమని చెప్పని అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ప్రజల యొక్క ఆప్యాయత ఆ రకంగా ఉన్నది. మీకు తెలుసు, గతంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అడిగాం, వాస్తవంగా ఈ స్థానం సిపిఎం పార్టీకి బలమైనటువంటి స్థానం, మీరు మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పని కోరాం. వారు కూడా ఆలోచిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, అభ్యర్థిని మనం